హలో! జీవితంలో ఒక వ్యక్తి ఎదిగితే సంతోషించే వాళ్ళు ఉన్నారేమో కానీ, వాళ్ళకు మించి ఎదిగితే సంతోషించే వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవడూ లేడు. మన సక్సెస్ అన్నది వేరే వాళ్ళకి సంతోషాన్ని ఇస్తుందన్నది చాలా భ్రమ. జస్ట్ లిమిటెడ్ పీపుల్స్‌కే. అమ్మా, నాన్నకు నిన్ను బాగా ప్రేమించే మేబీ భార్య, లేకపోతే మంచి స్నేహితుడు ఒకరో, ఇద్దరో వీళ్ళే సంతోషించొచ్చు. వీళ్ళే అప్రిషియేట్ జేయొచ్చు. మనస్ఫూర్తిగా వీళ్ళే ఆనందపడొచ్చేమో అది. నిజం చెప్పాలంటే ఈ రోజులలో కొంతమంది తల్లిదండ్రులు గూడంగా ఆ సక్సెస్‌ని వాళ్ళు ఎంజాయ్ చేయలేకపోతుండ్రు. ఎందుకంటే వాళ్ళు గావాలనుకుంటుంది ఈ అబ్బాయి ఏదో ఫీల్డ్‌లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ వీడొక టీచర్ అవ్వాలనుకున్నాడు. కానీ వానికది ఇష్టం లేదు. వీడికి ఏదో నచ్చి సోషల్ మీడియాలోనో, లేదంటే ఒక ఫోటోగ్రాఫర్‌గానో, లేదంటే ఒక యూట్యూబ్ ఛానెల్ పెట్టి ఏదో ఇన్‌ఫ్లుయెన్సర్ అవ్వాలని ట్రై చేసి దీంట్లో సక్సెస్ అయిపోయున్నాడు. అయినా సరే ఈ సక్సెస్ నుండి వాడికి డబ్బులొస్తున్నా, మంచి ఫేమొస్తున్నా వీళ్ళకి తెలియని లోపల ఏదో ఒక భావం ఉండిపోతా ఉంటది. వీళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిందేంది? మా అబ్బాయి టీచర్ అవ్వాలి. వీళ్ళ మనసులో అది ఫిక్స్ అయిపోయింది. అంటే వీళ్ళ రిలేటివ్స్‌లో వీళ్ళకి తెలిసిన వాళ్ళకు వీళ్ళు చెప్పాలని ఫిక్స్ అయిపో కూర్చున్నారు. మా అబ్బాయి టీచర్ అంటే వాళ్ళకొక రెస్పెక్ట్ ఒస్తది సొసైటీ నుండి. మా అబ్బాయి ఒక యూట్యూబ్‌లో వీడియో చేస్తాడు. లేకుంటే ఒక ఇన్‌స్టాగ్రామ్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్. ఇవన్నీ వాళ్ళకి చెప్పడానికి ఇష్టం ఉండవు. నచ్చదు. ఎందుకంటే సొసైటీ ఫిక్స్ అయిపోయింది. గవర్నమెంట్ జాబ్ అంటే ఒక పీక్స్‌లో ఒక రెస్పెక్ట్ దొరుకుతదని. ముందు నుండి వస్తా ఉంది. కొత్తగా లేదు గదా! ఇప్పుడు జరుగుతున్న ట్రెండ్ ఏంది? ఒక ఇన్‌ఫ్లుయెన్సర్ అయితే డబ్బులు ఎంత సంపాదిస్తాడు? ఇవన్నీ వాళ్ళకి పట్టవు. వాళ్ళకి అవసరం గూడా లేవు ఇవన్నీ. తెలుసుకోవాల్సిన ఉద్దేశ్యం లేదు. ఏంది కెమెరా ముందుల పోయి ఫోన్ ఆన్ చేసుకొని కుప్పిగంతులేసుకుంటా డబ్బులు సంపాదిస్తావు. అది ఈరోజు వస్తది, రేపు రాదు. అదేంది గవర్నమెంట్ జాబ్ అయితే సెక్యూరిటీ ఉంటది. మనకు డబ్బులు ఎప్పుడు వస్తా ఉంటాయి. ఈ మైండ్ సెట్‌లో డిసైడ్ అయిపోతా ఉంటారు. కొంతమంది అలా నువ్వు సక్సెస్ అయినా నీ సక్సెస్‌ని తల్లిదండ్రులు గూడంగా ఎంజాయ్ చేయలేని పరిస్థితులలో ఉంటారు. అలాంటిది సమాజంలో ఉన్న వేరే వాళ్ళు సందర్భంలో నువ్వు ఒకసారి సక్సెస్ అయినావనుకో, ఏదో నామకే నిన్ను కంగ్రాచ్యులేషన్ చేస్తారు. చప్పట్లు కొడతారు, పొగుడుతారు. కానీ వెనకెళ్ళిన తర్వాత వర్ణనాతీతం చాలా ఘోరంగా మన గురించి డిస్కషన్ చేస్తా ఉంటారు. సొసైటీలో చాలా చూస్తా ఉంటాం మనం. ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి సక్సెస్ అయ్యిందంటే దాన్ని ఆనందించే వాళ్ళు ఎవరు ఉండరు. ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు ఉండరు. ఇది మానవ మనుగడలో ఇదొక స్వభావం అంతే ఇది. ఇదొక నేచర్ వాళ్ళది. ఒక వ్యక్తి మనకు సంబంధించిన వ్యక్తి ఎదిగిండు, మనకన్నా ఎదిగిండంటే లోపల ఈర్ష్య, అసూయ, ద్వేషం అనేటివి ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి. అంటే సొసైటీలో అది ఫిక్స్ అయిపోయింది. కొత్తగా వీళ్ళు క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. సో, దాన్ని వాళ్ళు యథావిధిగా పాటిస్తూ పోతా ఉంటారు. ముందల చప్పట్లు కొట్టినప్పటికి వెనకాలెళ్ళి ఏవో ఒక స్టోరీలు చెప్తా ఉంటారు. ఏవో ఒక క్రియేట్ చేస్తా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలనుకుంటే ఇప్పటిదెందుకు మా ఫ్రెండ్ స్టోరీ చెప్దామనుకుంటున్నాను. హ్మ్. వేరే సందర్భంలో. ఒక అబ్బాయి బాగా కష్టపడ్డాడు. బాగా కష్టపడి ఒక జాబ్ తెచ్చుకున్నాడు. ఏదో గవర్నమెంట్ జాబ్ అనుకోండి. ఇప్పుడు కష్టపడ్డాడు, ఎన్ని రాత్రులు నిద్రపోయిండు, నిద్రపోలేడు, ఎంత ప్రాక్టీస్ చేసిండనేది వానికే తెలుసు అది. ఇప్పుడు వాడితో పాటు ఆ కాంపిటీటివ్ ఎగ్జామ్‌లో ఎంతోమంది వాడి ఫ్రెండ్స్ లైక్ మా సర్కిల్‌లో అందరు ఫ్రెండ్స్ అనుకోండి. మేమందరం పార్టిసిపేట్ చేసినాం. మాకెవరికి రాకుండా ఆ అబ్బాయికి ఒక్కడికే వచ్చింది జాబ్. సో, ఇప్పుడు సొసైటీలో ఏమంటారు? అరే! మీరు గూడా వాడితో పాటే జాబ్‌కి అప్లై చేసిర్రు గదరా! మీరు గూడంగా వాడితో పాటు ఎగ్జామ్ రాసిర్రు గదా! వాడికి వచ్చింది జాబు మీకెందుకు రాలేదు? సొసైటీది ఇక్కడ తప్పుంది. అసలు కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. వాడు చదివిండు. వాడు ఎట్లా చదివితే జాబ్ వస్తదన్న మెథడ్‌లో చదివిండు. వాడికి ఐక్యూ బాగుంది. వాని తెలివి బాగుంది. జాబ్ వచ్చింది. వాడికొచ్చింది మీకు రాలేదు. ఓకేరా ట్రై చేయండి. డిసప్పాయింట్ అవ్వకండి. నెక్స్ట్ టైమ్‌లో మీరు ఖచ్చితంగా జాబ్ కొడతారని మోటివేషన్ ఇవ్వాలి. సో కాల్డ్ సొసైటీలో అలాంటి వెధవలు ఎవ్వరు ఉండరు. వాడితో పోల్చి వాడికొచ్చింది మీకు రాలేదంటే వాడు చదివినరు మీరు కుప్పిగంతులేసిర్రు. మీరు తాగి తందనాలు ఆడారు. ఇలాంటి నిందలేస్తా ఉంటారు. అలాంటప్పుడు ఎట్లా ఉంటది వీళ్ళకు? చాలా దారుణమైన డిసప్పాయింట్‌నెస్ వస్తది. అప్పుడు వీళ్ళు కవర్ చేసుకోవడానికి ఏముంటది? ఇప్పుడు జాబ్ వచ్చింది ఒక్క పర్సన్ అయితే, జాబ్ రానోళ్ళు చాలా మంది ఉన్నారు గదా! వీళ్ళు వాని మీద ఏదో ఒక మచ్చ పెట్టాలి. అంటే సింపుల్‌గా వాళ్ళేం చేస్తారు, ఓకే. నలుగురిలో అందరిలో కంగ్రాచ్యులేషన్స్ చేయడం, పొగడము అలాంటివి చేస్తారు. దాని తర్వాత అబ్బాయి వెళ్ళిన తర్వాత వెనకాల ఏం మాట్లాడతారు? వాడు వానికంత తెలివేం లేదు. వానికి అదృష్టం బాగుంది కాబట్టి జాబ్ వచ్చింది. లేకుంటే రాకుంటుండే. లేదంటే లేదు బ్యాక్ ఎండ్‌లో వానికేదో బ్యాక్‌గ్రౌండ్ ఉంది.
ఏదో వెనకాల నడిచింది, ఏదో జరిగింది కాబట్టి జాబ్ వచ్చింది. లేకుంటే వాడు నాకన్నా తెలివి తక్కువ ఉంది వాడికి, అంత ఈజీగా రాదు. మ్యాథ్స్ లో వానికి అన్ని మార్క్స్ ఎట్లా వచ్చినాయి? యాక్చువల్ వాడు ఎగ్జామ్ రాసి వచ్చిన తర్వాత పేపర్ వచ్చి డిస్కషన్ చేస్తాం కదా, దాంట్లో కూడా వాడు చాలా క్వశ్చన్స్ రాంగ్ పెట్టిండు, అయినా జాబ్ ఎట్లా వచ్చింది? ఏదో జరిగింది వెనకాల. ఇలాంటివన్నీ క్రియేట్ చేస్తా ఉంటారు. అంటే వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం, మేము తక్కువ కాదు, వాడు మాకన్నా బెటర్ కాదు అని చెప్పుకునే ప్రయత్నం చేస్తా పోతా ఉంటారు. ఇక్కడ రెండు ఉన్నాయి. ఒకటి, ఒక వ్యక్తి జాబ్ వచ్చిన తర్వాత వాడితో పోల్చి వీళ్ళని తక్కువ అంచనా వేసే సొసైటీలో ఉన్న సో కాల్డ్ పెద్ద మనుషులు ఉంటారు కదా, వీళ్ళది 100% తప్పు. అలా నిందించొద్దు. ఎవడికో వచ్చిందంటే వాడికి తెలివి ఎక్కువ ఉంది, ఐక్యూ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, పద్ధతిలో చదివిండు, వాడికి జాబ్ వచ్చింది. సో వీళ్ళకి ఏం చెప్పాలి? ఆయన సో కాల్డ్ పెద్ద మనిషి, అరే డిసప్పాయింట్ అవ్వకండి రా, నెక్స్ట్ టైం ట్రై చేయండి, వీడికి జాబ్ వచ్చింది కదా, అలాగే ఇంకా వాడు ఏ పద్ధతిలో చదివిండో తెలుసుకోండి, నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఓడతారని ఒక మోటివేషన్ ఇవ్వాలి, ఎంకరేజ్మెంట్ చేయాలి. అలా చేయకుండా వాళ్ళని డిసప్పాయింట్ చేస్తా ఉంటే వీళ్ళ ఆలోచన విధానాలు కూడా అట్లానే ఉంటాయి. ఎవరికైతే జాబ్ వచ్చిందో వాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేయడము, అంటే వెనకాల నుండి సూటిపోటి మాటలు చెప్పడము, ఏదేమైనప్పటికీ వీళ్ళకి సంతోషం అయితే ఎట్టి పరిస్థితిలో కూడా ఉండదు. ఎంత బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ ఇద్దరు కలిసి, నాకు తెలిసిన రూమ్ లో చాలా మంది నేను చూస్తా ఉన్నాను. ఫర్ ఎగ్జాంపుల్ కానిస్టేబుల్ కు ట్రై చేస్తున్నప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు. ఇద్దరు ఒకే దగ్గర పీజీలో చదువుతా ఉంటారు, ఇద్దరు ఒకేసారి గ్రౌండ్ పోతారు, ఇద్దరు ఒకేసారి ప్రాక్టీస్ చేస్తారు, ఇద్దరు ఒకేసారి లైబ్రరీకి వెళ్తారు, ఇద్దరు ఒకేసారి సేమ్ టైంలో చదువుతా ఉంటారు. ఇది ఎంత బాగా వెరైటీగా ఉంటది ఇది ఆలోచించి చూస్తే. ఇద్దరు టైమింగ్స్ ఒకటే, ఇద్దరు గ్రౌండ్ కు అదే అన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తారు. చెప్పాలంటే హాస్టల్లో ఫుడ్ తింటారు కాబట్టి ఇద్దరు సేమ్ ఫుడ్ తింటారు. సేమ్ ఉన్నప్పటికీ ఒకడికి జాబ్ వచ్చి ఒకడికి జాబ్ రాకపోతే ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుండ్రు. ఇప్పుడు వాడు బాధపడాడు, వాడి మనసులో ఏదేమున్నప్పటికీ ఫ్రెండ్ మంచిగా వచ్చిందిలే, జాబ్ వచ్చిందిలే అన్న కాన్సెప్ట్ ఉన్నప్పటికీ ఈ పక్క వాళ్ళు ఎవరైతే ఉన్నారో 100% మీరు ఆలోచించి చూడండి. సొసైటీలో సింపుల్ ఒకే మాట అనేస్తారు, వాడికి వచ్చింది నీకు రాలేదేంద్రా అని. అంటే సెన్స్ ఉండదు, ఎప్పుడు మాటలు పట్టించుకోవద్దు. జస్ట్ ఈ పాయింట్ చాలు అసలు సొసైటీలో దిమాగ్ ఎంతమందికి ఉంది ఎంతమందికి లేదు అని తెలుసుకోవడం కోసం. వాళ్ళ మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, ఇంకొక మాట మాట్లాడరు. నీకు ఎందుకు రాలేదు, రీజన్ ఏంది అని కనుక్కున్న ప్రయత్నం చేయరు. మనకి తెలివి ఎక్కువ ఉంది, నీకు తెలివి లేదు, సింపుల్ గా నిందించేస్తారు అంతే. ఇంకా వాడి దగ్గర పోయి భజన చేస్తా ఉంటారు, జాబ్ వచ్చిన పర్సన్ దగ్గర భజన చేస్తా ఉంటారు, నువ్వు గ్రేట్, నువ్వు తోపు అని 100% చేస్తా ఉంటారు. ఎందుకంటే ఫ్యూచర్ లో ఎప్పుడో అప్పుడు జాబ్ ఉంది కదా, ఎప్పుడైనా ఉపయోగపడవచ్చు. 100% ఒక వ్యక్తికి మన వల్ల ఉపయోగం ఉంది అనుకుంటే వాడిని ఎప్పుడో భజన చేస్తా ఉంటారు వాని చుట్టూ. ఇది ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సిన విషయం. ఒకవేళ అలాంటి పొజిషన్ లో మనం ఉన్నాం అనుకో, మనం మారాలి ఫస్ట్. ఒక వ్యక్తి గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, ఒక వ్యక్తిని తక్కువ చేసి మాట్లాడుతున్నప్పుడు ఒకసారి ఆలోచించుకోవాలి. ఎన్నో సందర్భాలు ఉంటాయి, ఇది ఒక జాబ్ విషయంలోనే కాదు. ఇప్పుడు అలాంటి సందర్భాల్లో కూడా మనం ఎన్నో సార్లు ఉండే అవకాశం ఉంటది. మన చుట్టూ ఉన్న వ్యక్తులలో ఎంతో మంది ఆలోచించి చూసినట్టయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం జాబ్ చేస్తా ఉంటాం, జాబ్ లో మనతో పాటు వచ్చిన వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ డిపార్ట్మెంట్ లో ఉండు, ఇద్దరు ఒకే బ్యాంక్ లో వర్క్ చేస్తా ఉండ్రు, వీడి బిజినెస్ ఎక్కువ చేస్తా ఉండు, అంటే ఇన్సెంటివ్ ఎక్కువ వస్తా ఉంటది. అదే సేమ్ పర్సన్ బెస్ట్ ఫ్రెండ్ అయినప్పటికీ వాడికి ఒక మంత్ ఇన్సెంటివ్ రాదు. అలాంటప్పుడు వేరే వ్యక్తి వచ్చి, ఏంటి వాడికి ఎక్కువ వస్తుంది అమౌంట్, ఇన్సెంటివ్ ఎక్కువ తీస్తుండు, నీకేమైంది, నువ్వు బిజినెస్ చేయట్లేకపోతున్నావా, నీకు స్కిల్స్ లేవా, ఇలాంటివంటే ఎంత మండుద్ది, ప్రతి ఒక్కరికి మండుద్ది కదా. సో మనం ఒక్క వ్యక్తిని అంటున్నప్పుడు మన గురించి కూడా ఒకసారి ఆలోచించాలి, ఒకటికి 100 సార్లు ఆలోచించాలి. ఒక వ్యక్తిని ఆలోచించకుండా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక నిర్ణయం, ఒక మాట అనేసేయకూడదు. ఎందుకంటే భవిష్యత్తులో మనని కూడా ఒకరు అనే అవకాశం 100% ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంటున్నది ఏమిటంటే, మన సంతోషం అనేది, మన సక్సెస్ అనేది మన చుట్టుపక్కల ఉన్న అందరు సెలబ్రేట్ చేసుకుంటారని ఎట్టి పరిస్థితులు అనుకోకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే సక్సెస్ అయి ఉంటారో వాళ్ళు వచ్చి అందరికి గర్వంగా చెప్తా ఉంటారు, ఎంత హ్యాపీగా చెప్తా ఉంటే, వీళ్ళు నా వల్ల నేను షేర్ చేసుకుందాం అన్న ఒపీనియన్ తో వచ్చి వాడు హ్యాపీగా చెప్తా ఉంటాడు నాకు జాబ్ వచ్చాని. ఆ క్షణంలోనే వాళ్ళు చప్పట్లు కొడతారు, నువ్వు గ్రేట్ రా, నువ్వు త్రోపురా, నేను ఆ రోజు అనుకున్నారా నిన్ను చూసిన వెంబడే నువ్వు అట్లా ఆ రేంజ్ లో అవుతుంటే నీకు తెలివి ఉంది లేరా, డబ్బా ఇదంతా భజన కొడతా ఉంటారు. ఎందుకంటే ఉపయోగపడతాడు అన్న ఉద్దేశంతో. ఒకవేళ వాడు అక్కడ స్పీడ్ తెచ్చినా ఏమన్నా చెప్పినా వాడు వెళ్ళిపోయిన తర్వాత మన గురించి బ్యాక్ ఖచ్చితంగా సోది పెడతానే ఉంటారు.
వాడికి అంత లేకుండరా, అదృష్టం బాగుండొచ్చిందిరా, ఈ వేళ మాట్లాడుతూ ఉంటారు. ఏదేమైనప్పటికీ మన సక్సెస్ అనేది వాడికి ఇష్టం ఉండదు. అండ్ మనం ఏదన్నా ఒక మంచి నిర్ణయం తీసుకున్నాము, ఫ్యూచర్ లో ఇది చేద్దామన్న ఉద్దేశం ఉందంటే చాలా మందికి ఇది ఒకటి ఉంటది. నిర్ణయం తీసుకున్న వెంబడి అందరితో డిస్కషన్ చేస్తూ ఉంటారు. ఇది చాలా పిచ్చి ఆలోచన. ఎవరికి ఇష్టం ఉండదు. ఇప్పుడు 2 years లో నేను ఇది చేద్దామని నేను ఒక ప్లాన్ చేసుకున్నావు అనుకో, నిర్దాక్షిణంగా అది ఒక 10 మంది ముందర చెప్తే 10 మంది నిర్మోహమాటంగా అప్పుడే నిన్ను డిసప్పాయింట్ చేసేస్తా ఉంటారు. అదే దాంట్లో అసలు స్కోపే ఉండదు. ఒకసారి ఆలోచించుకో అంటే నీ మీద నీకు ఒక డౌట్ ని క్రియేట్ చేస్తారు. ఏదైనా నువ్వు 100% నువ్వు ఒక పని చేయాలని డిసైడ్ అయినప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచించకు. కావాలంటే నువ్వే ఆ పనికి సంబంధించిన సక్సెస్ రేట్ ఎట్లా ఉంటది, ఫెయిల్యూర్ అయితే ఎట్లా ఉంటది, దీని గురించి నువ్వే 100 సార్లు ఆలోచించుకో. కానీ ఎవరితో డిసైడ్ అంటే డిస్కషన్ మాత్రం చేయొద్దు, ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు 100%. ఎందుకంటే వాళ్ళకున్న మిడిమిడి జ్ఞానంతో, తెలివితోటి వాళ్ళు సలహాలు ఇస్తా ఉంటారు మనకి. దాని మీద అవగాహన కూడా లేకుంటది బేసిక్, అయినా సరే సలహా ఇస్తా ఉంటారు గొప్ప వ్యక్తులు. సో మనం ఫ్యూచర్ లో ఏదైనా చేయాలనుకుంటే ఎట్టి పరిస్థితిలో కూడా వేరే వ్యక్తితోటి, మూడో వ్యక్తితోటి ఆ దాని గురించి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తితోటి, ఎవరితోటి కూడా ఆ టాపిక్ గురించి మనం డిస్కషన్ పెట్టరాదు. మనం ఆలోచించి దాన్ని మనం డిసిజన్ అవ్వాలి. ఒకవేళ సక్సెస్ అయితే సూపర్, ఒకవేళ సక్సెస్ కాలేదు, ఫెయిల్ అయినావు అంటే నీకు ఒక ఎక్సలెంట్ మంచి అనుభవం దొరుకుతుంది నీకు. దాని ద్వారా నెక్స్ట్ చేసే దాంట్లో ఇంకా సూపర్ గా ఉంటది. ఇది నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంటుంది. వీడియో ఇంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్.